అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 6వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు, గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు, మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది, అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి, సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు, పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందినటువంటి సమాచారం ఊరట కలిగిస్తుంది. ఒక వార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది, గ్రహబలం అనుకూలిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ, పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి పెరుగుతుంది. అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఉద్యోగాలలో జాగ్రత్త అవసరం. కలహ సూచన జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. శుభకాలమనే చెప్పవచ్చు. వ్యాపార రంగంలో వారికి శుభ ఫలితాలు ఏర్పడిన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఆర్థికంగా సానుకూల ఫలితాలు ఏర్పడిన బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమస్యలను పరిష్కరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన విషయాలలో ఆలస్యం చేయవద్దు. కొన్ని విషయాలలో మనోనిబ్బరంతో ముందుకు సాగుతారు, మేలు చేకూరుతుంది. ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ గృహ యోగాలు ఏర్పడడం, స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఆశిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడడం, అదేవిధంగా అనవసరమైనటువంటి ఆలోచనలను దరిచేయనియ్యవద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో పట్టుదల అవసరం. బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు. గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పోరాట పటిమ పెరుగుతుంది. తోటివారి సహకారం ఏర్పడుతుంది. ఆర్థిక ఫలితాలు బాగుండడం, మానసిక ఆనందాన్ని ఏర్పరచుకుంటారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అనారోగ్య సమస్యలు తొలగిన ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన
ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు ఏర్పడిన నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో మరింత రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవును. సన్నిహితుల నుంచి విలువైనటువంటి బహుమతులను ఏర్పరచుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగును. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగం సంతృప్తికరంగా సాగును. ఇంటా బయట బాధ్యతలు పెరిగిన. దైవ దర్శనాలను చేసుకుంటారు. సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగును. వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగును. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహమున చిక్కులు తొలగును. నూతన ప్రోత్సాహకాలు అందిన. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.